హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డి అయితే ఇంటిమేషన్ స్లిప్ అనేది రిలీజ్ చేసింది. యాక్చువల్గా నిన్ననే రిలీజ్ చేసింది, బట్ నిన్న కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అది ఓపెన్ కాలేదు. సో ఇప్పుడు కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసి ఇంటిమేషన్ స్లిప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా లింక్ ఓపెన్ అయిన తర్వాత ఆర్ఆర్బిది ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చూపిస్తుంది. సో ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్, మీ మంత్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్. సో ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేయాలి. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు తెలియకపోతే పైన మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాండిడేట్స్ కెన్ గో టు rrbapply.gov.in. సో ఇది ప్రెస్ చేసేసి మీరు ఇక్కడ మీరు హోమ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు లాగిన్ ఆప్షన్ ఉంటుంది కదా. మీరు నార్మల్గా అప్లికేషన్ ఎట్లా ఫిలప్ చేస్తారో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్, ఆధార్ మొత్తం కొట్టేసిన తర్వాత అప్లికేషన్ వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చూపిస్తుంది అనమాట అప్లికేషన్ నెంబర్. మీకు ఒకసారి చూపిస్తాను కావాలంటే. మీరు ముందుగా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత టిక్ చేసి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ క్లిక్ చేసి ఓటీపీ జనరేట్ చేసుకోండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఏదైతే లింక్ అయ్యిందో దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఇందులో ఆ ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసుకొని లాగిన్ ప్రెస్ చేసేసేయండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ హిస్టరీ అని ఉంది కదా, అప్లికేషన్ హిస్టరీ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడనే సైడ్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ కనిపించేస్తుంది. మీరు ఆల్రెడీ అప్లై చేశారు కదా ఆర్ఆర్బి గ్రూప్ డి దానికి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపించేస్తుంది. సో ఇది సింపుల్గా మీరు ఇది కాపీ చేసేసుకొని సో ఈ విండోకి వచ్చేసేయండి, ఈ ట్యాబ్కి వచ్చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. అది మీరు ఏదైతే కాపీ చేశారో ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. డేట్, నెక్స్ట్ వచ్చేసి మంత్, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ చూపిస్తుంది కదా, క్యాప్చా కోడ్ ఒకటి ఎంటర్ చేసేసేయండి. అంతే. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇమీడియట్గా చూపించేస్తుంది సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనమాట. ఇది మీకు అడ్మిట్ కార్డ్ కాదు. అడ్మిట్ కార్డ్ అనేది మీకు ఎగ్జామ్కి 4 days ముందు రిలీజ్ అవుతుంది. సో ఇది జస్ట్ ఏంటంటే మీకు సెంటర్ ఏ సిటీలో ఎక్కడ పడ్డది, స్టేట్ ఎక్కడ పడ్డది అనేది మీకు ఇది చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో చూడవచ్చు మీరు ఇక్కడ సిటీ ఇంటిమేషన్ స్లిప్. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎగ్జామ్ డీటెయిల్స్ ఇక్కడ ఈ సెక్షన్లో చూడండి. ఇక్కడ టెస్ట్ సిటీ వచ్చేసి హైదరాబాద్ పడింది, తెలంగాణ. సో డేట్ ఆఫ్ ఎగ్జామ్ కూడా చూపిస్తుంది. అది డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 3rd August, షిఫ్ట్ వచ్చేసి 3rd shift. సో ఇక్కడ కింద వచ్చేస్తే మీరు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు నోట్ ద ఫాలోయింగ్ టైమింగ్స్. అంటే ఇప్పుడు షిఫ్ట్ వైజ్గా టైమింగ్, ఇప్పుడు ఈ షిఫ్ట్ 1 టైమింగ్ వచ్చేసి 7:30కి రిపోర్టింగ్ టైం అనమాట. ఓకే, 7:30కి రిపోర్టింగ్ టైం. మీరు అప్పటి వరకు ఉండాలి అక్కడ, రిపోర్ట్ చేయాలి. మీరు ఏదైతే సెంటర్ అనేది మీకు అడ్మిట్ కార్డులో చూపిస్తుంది, జస్ట్ సిటీ చూపిస్తుంది. సో 7:30కి రిపోర్టింగ్ టైం అయిన తర్వాత గేట్ క్లోజర్ టైం ఇది. సో ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, షిఫ్ట్ 1కి మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది. సో ఇది మీకైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది. సో 90 minutes డ్యూరేషన్ ఉంటుంది 100 questions. సో షిఫ్ట్ 2 రిపోర్టింగ్ టైం వచ్చేసి 11:15 సేమ్ ఇంతే, గేట్ క్లోజర్. సో ఎగ్జామ్ స్టార్ట్ 12:45. సో ఇప్పుడు ఈ ఇంటిమేషన్ స్లిప్ ఇప్పుడు నేను లాగిన్ చేసింది చూస్తే అయితే షిఫ్ట్ 3 ఇది. షిఫ్ట్ 3 అనేది ఇప్పుడు 3rd August కాబట్టి షిఫ్ట్ 3కి రిపోర్టింగ్ టైం వచ్చేసి 3 PM. సో 3 PM కాబట్టి ఎగ్జామ్ స్టార్ట్ వచ్చేసి 4:30 PM. సో దీని డ్యూరేషన్ సేమ్ అంతే. సో మీరు ఇలా కింద మీరు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. అది ఇంటిమేషన్ అనేది దేనికోసం అని చెప్పి మీరు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవచ్చు. మీరు జస్ట్ ఇది సిటీ ఎక్కడ పడ్డది, ఏ స్టేట్లో పడింది, డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు, అడ్మిట్ కార్డ్ అనేది మీకు ఎగ్జామ్కి 4 days ముందు వస్తుంది. సో కొంతమందికి ఇది ఓపెన్ కాదు. సో ఎందుకు ఓపెన్ కాదు అంటే నాట్ లైవ్ ఎట్ అట్లా చూపిస్తుంది. ఎందుకంటే మీకు ఇంకా ఎగ్జామ్ డేట్ ఇప్పుడు ఇది 3rd August ఎగ్జామ్ డేట్ కాబట్టి ముందే చూపిస్తుంది.
సో 10 డేస్ ముందు చూపిస్తుంది అనమాట, ఎగ్జామ్కి 10 డేస్ ముందు. సో ఇది 3rd ఆగస్ట్ కాబట్టి ఇప్పుడు ఇది ఆటోమేటిక్ లాగిన్ అయ్యి చూపించేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ అనేది 3rd నుంచి 21st ఆగస్ట్ వరకు ఉంది. సో ఎగ్జామ్ డేట్స్ అనేది 3rd ఆగస్ట్ నుంచి 21st ఆగస్ట్ వరకు ఉన్నాయి కాబట్టి, సో ఇప్పుడు మీకు ఇది 3rd ఆగస్ట్ కాబట్టి 10 డేస్ ముందు చూపించింది. సో 4th ఆగస్ట్కి రేపు చూపిస్తుంది, 5th ఆగస్ట్కి ఎల్లుండి చూపిస్తుంది, అలా అనమాట. సో మీరు డైలీ రెగ్యులర్గా వచ్చి లాగిన్ చెక్ చేసుకుంటూ ఉండండి. అప్పటి వరకు మీకు నాట్ లైవ్ ఎట్ అని అలా చూపిస్తుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఎగ్జామ్ డేట్ని బట్టి మీరు రెగ్యులర్గా డైలీ చెక్ చేసుకున్నారనుకోండి, సో మీకు ఖచ్చితంగా ఇక్కడ మీకు చూపించేస్తుంది, ఓపెన్ అవుతుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అసలుకి. సో మీరు డైలీ రెగ్యులర్గా చెక్ చేసుకోండి అంతే. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డిది ఇంటిమేషన్ స్లిప్ ఒకవేళ ఓపెన్ అయితే మీకు సెంటర్ ఎక్కడ పడింది కూడా కామెంట్ చేయండి.